ఈ రోజు కోవిడ్ వాళ్ళ దగ్గర జస్ట్ లో డబ్బులు తెప్పించుకున్నాం. అసలు ఏం జరిగింది, ఇన్ని గుడ్లు మా కోవిడ్ వాళ్ళు ఎందుకు తెప్పించారో చూపిస్తా చూడండి. జడ్జారాన్ ఏరియాలో పోలీస్ జిమ్ అయినా ఒకటి ఉంది. అక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్ అయితే కొంచెం ఆఫర్ లో ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళేసి ఒక 6 ట్రేలు గుడ్లు అయితే తీసుకురమ్మని చెప్పారు. 30 గుడ్లున్న ఒక కార్టూన్ వచ్చేసి దినారు 150 ఫీల్స్. మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 330 రూపాయలు పడుతుంది. ఇదే గుడ్లు కార్టూన్ జమియాలో కొనాలంటే దినారు 210 ఫీల్స్ అయితే పడుతుంది. అక్కడికి ఇక్కడికి 60 ఫీల్స్ తగ్గింది. ప్రతి కార్టూన్ చెక్ చేసుకుని పగిలిపిన గుడ్లు లేకుండా 6 ట్రేలు తీసుకుని ఫ్రంట్ సైడ్ పెట్టుకుని అంటే పగిలిపోతే ఖచ్చితంగా. అందుకే జాగ్రత్తగా పేర్చాను అనమాట బ్యాక్ సైడ్ డిక్కీలో. ఇదే జమియాలో 6 కార్టూన్ గుడ్లతో పాటు 2 ట్రేలు వచ్చేసి రుమాన్ తీసుకున్నాం. దానిమ్మకాయల్ని అరబిక్ లో రుమాన్ అంటారు అనమాట. డబ్బు పెట్టి కొనుక్కుంటూ కూడా జాగ్రత్తగా తీసుకోమోకుండా పగలగొట్టుకుని తీసుకోకపోతే మాట వచ్చేస్తుంది అని చెప్పి నీట్ గా బేర్చారు. టోటల్ బిల్ వచ్చేసి 10 దినార్లు అయింది. గుడ్లు మాత్రం 6 దినార్ల 900 ఫీల్స్ అయ్యాయి. దాదాపు మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 2000 అనుకో. 180 గుడ్లు తీసుకొని వచ్చి ఒక్కొక్క గుడ్డు ఎంత పడిందో రేట్ కామెంట్ చేయండి. అసలు ఇన్ని గుడ్లు తేవడానికి కారణం ఏంటంటే కోవిడ్ వాళ్ళకి 2, ఇద్దరు కద్దామాలకు 2, ఇద్దరు డ్రైవర్లకు 2 అయిపోయినప్పుడల్లా తెప్పిస్తా ఉంటారు అనమాట. సముద్రం అంతా ఈదుకుంటూ వచ్చి పిల్లకాలు పడి చచ్చిపోయిన ఒక గుడ్డు కూడా గీత పడకని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పడేసి ఆమ్లెట్లు చేస్తాం. జస్ట్ మిస్ గుండెకాయ జారి మోకాలు వచ్చి చూసారు కదా. ఒక గుడ్డు ఎన్ని రూపాయలు పడిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.